ఏరీలు ఏంటి పిన్ని వాళ్ళు ఇంకా రాలేదు? అయినా ఒక్క మాట కూడా చెప్పకుండా సింధుజాక్షి పెళ్లి చేసేశారు, మధుసూదన్ పెళ్లి చేసేశారు. మీరిలా చేస్తారని మేం కల్లో కూడా ఊహించలేదు. అయినా మీకేం తక్కువ చెప్పండి. మీరు అంటే సిటీలో ఉన్న కోటీశ్వరులందరూ మీ ఇంటి ముందు క్యూ కడతారు. అలాంటి గొప్ప గొప్ప సంబంధాలన్నీ పక్కన పెట్టి ఏదో పల్లెటూరి సంబంధం అంట, కోటికి కూడా కతిలేని వాళ్ళని చేసుకున్నారంట. వాళ్ళు వీళ్ళు అంటుంటే తెలిసింది. ఇంతకీ ఆ పల్లెటూరు నుండి తెచ్చుకున్న కోడలి పిల్లెక్కడా? దేవి, మాట్లాడే ముందు ముందు వెనక చూసుకొని మాట్లాడటం నేర్చుకో. అమ్మా, ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. కోడలి పిల్ల బయటికెళ్ళింది. ఆ కోడల్ని కన్నా అమ్మా నాన్నలు ఇదిగో ఇక్కడే ఉన్నారు. వీళ్ళ అదృష్టవంతులు. ఆ అదృష్టవంతులు వీళ్ళే. వీళ్ళు ఎక్కడో నక్కతోక తొక్కినట్టున్నారు. లేకపోతే ఇంత ఈజీగా మాలాంటి గొప్పింటి సంబంధాన్ని దక్కించుకోలేరు. వీళ్ళు దక్కించుకున్నారంటే మాటలు కాదు, మా నాన్నగారిని బాగానే బుట్టలో వేసుకున్నారు. చూడమ్మా, ఈ బుట్టలో వేసుకోవడం ఏటో నాకైతే అర్థం కాలేదు. కానీ అందులో ఏదో తప్పుడు అర్థం ఉందని నాకు అర్థం అవుతుంది. మీ ఉద్దేశం ఏటో కానీ మా ఉద్దేశం మాత్రం అది కాదమ్మా. నక్కతోక తొక్కితే ఈ సంబంధం దక్కలేదమ్మా. నా బిడ్డ గుణగణాలకు దక్కింది. తొక్కేం కాదు. మీ బిడ్డ గుణగణాలకి దక్కింది మా మేనల్లుడు కాదు, ఆ తాగుబోతు బుల్రాజు. మమ్మల్ని చూశాక మీ కన్ను బుల్రాజు మీద నుంచి మా మీద పడింది. ఎలా అయినా నా మేనల్లుణ్ణి అల్లుణ్ణి చేసుకోవాలని మీరు డిసైడ్ అయ్యారు. ప్రియమదా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మా, పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. మీకు ఆ శ్రీలక్ష్మి ఏం మందు పెట్టిందో నాకు తెలియదు, కానీ నాన్న నువ్వు శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అంటూ శ్రీలక్ష్మి జపం చేస్తున్నారు. ఎవరైనా కూర కోసం, చిచి కర్రీ కోసం గొడవ చేసి పెళ్లి ఆపేస్తారా? అరే, వీళ్ళు ఆపేశారు. కర్రీ అడుగుల పాపానికి ఊళ్ళో అందరూ కలిసి పెళ్లి కొడుకుని చావు బాత్తారా? ఛీ, వీళ్ళు అదే కదా చేసింది. వీళ్ళు అనుకున్నట్టే పెళ్లి ఆగిపోయేలా చేశారు. వెంటనే మా మ్యాడీతో పెళ్లి జరిపించాలి కాబట్టి ఇదిగో ఈ మహానటి ఒంటి మీద పోసుకుని అందరినీ బ్లాక్మెయిల్ చేసింది. దానికి నాన్నగారు కరిగిపోయారు. ఈవిడ గారి కూతుర్ని అడుగుతుంటే పెళ్లి వద్దు వద్దు అంటూనే పెళ్లి పీటల మీద కూర్చుంది. ఇదంతా వీళ్ల కుటుంబం, ఊరు అందరూ కలిసే నాటకం ఆడారు. ఇవన్నీ మీకు అర్థం కావమ్మా.
హిట్లర్ గురించి చెప్తుంటే చాలా కామెడీగా ఉంది డ్యూడ్. ఈ కాలంలో కూడా ఇలాంటి ముసలోళ్ళు ఉన్నారా? ఉన్నారు ఉన్నారు, ముసలోళ్ళే కాదు, అలాంటి అమ్మాయి కూడా ఉంది. అమ్మాయా? ఎస్, అమ్మాయి. ఇందాక నేను చెప్పాను కదా, ఆ పెళ్లి కూతురు శ్రీలక్ష్మి ఫ్రమ్ శ్రీముఖలింగం. తను ఎలాంటిదంటే తను పెంచుకునే అమ్మే ఆవును కూడా ఇంట్లో కట్టేసుకుంటుంది బ్రో. దాని ఇల్లంతా అలుకుతుంది. ఈ తో రోజు క్షుద్ర పూజ చేసినట్టు ఇంటి ముందు ముగ్గులేస్తుంది. ఆవుకి మనుషులతో సమానంగా గౌరీ అని పేరు కూడా పెట్టింది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే మీలో ఒకరైనా ఎస్ చెప్తారా? చెప్తారా మీరు? నేను కూడా నో 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 చెప్పాను, కానీ మా హిట్లర్ పట్టించుకోలేదు. బలవంతం చేసి ఎస్ చెప్పించాడు. నా పసుపు కుంకాలు రాలిపోకుండా కాపాడరా. సరే కడతాను. తన మెడలో తాళి కట్టించి నా గొంతు కోసేశాడు.